ఓకే మాస్టర్స్, అందరూ నిదానంగా 2 చేతులను తీసి కళ్ళ మీద పెట్టుకుంటున్నాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మీ 2 కళ్ళని తెరిచి అరచేతుల వైపు చూసుకున్నాం మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన పరమ గురువులందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ రోజు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి వచ్చిన వెంకటేశ్వరరావు సార్ గారిని ఆహ్వానించుకున్నాం మాస్టర్స్. మరణానంతర జీవితం అనే పుస్తకం పైన సార్ వ్యాఖ్యానం చేస్తున్నారు. సార్ వెల్కమ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ లో చేరిన ప్రతి ఒక్క మాస్టర్ అందరికీ నమస్తే, అందరికీ నమస్తే. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్. మరణానంతర జీవితం అనే పుస్తకం మీద స్వాధ్యాయ యోగము, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాము గత కొన్ని రోజుల నుంచి. ఎన్నో మరుగు చేయబడినటువంటి విషయాలు, ప్రపంచం అంతా సీక్రెట్ అనుకుంటున్నటువంటి విషయాలు ఈ పుస్తకం ద్వారా రివీల్ అయింది. అంటే వెలుగు ప్రత్యక్షమైంది, చీకటి రహస్యాలన్నీ వెలుగులోకి వచ్చేసినాయి. తెలియనిది తెలుసుకోవడమే జ్ఞానం. ఇప్పటి వరకు మరణానంతర జీవితం, మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనే విషయాల మీద చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం. అయితే ఈ మరణానంతర జీవితంలో చెడ్డవి అనిపించే జన్మలు అనే చాప్టర్ లో మనం ఉన్నాం. ఇందులో అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం గత సెషన్స్ లో. సో మాస్టర్స్, చెడ్డవి అనిపించే జన్మలు అనే చాప్టర్ లో మనం ఉన్నాం. ఇందులో హంతకులు ఏవిందుకు మన సమాజంలో ఉంటారు. హంతకులను ఎవరిని అంటారు? సంఘ విద్రోహులుగా జీవిస్తున్నటువంటి వారిని హంతకులు అంటారు. తోటి మనుషులను చంపేవారిని హంతకులు అంటారు. ఇలా వారి వారి కాఠిన్యాన్ని బట్టి మనం ఎన్నో విషయాలు, ఎందుకు చంపుతారు అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకున్నాం. ఇందులో హంతకులుగా ఎందుకు మారతారు అనేది నిన్నటి సెషన్ లో తెలుసుకున్నాం. ఒక సోల్ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక ప్రణాళికతో ఈ భూమి మీదకి వస్తారు. అంటే వాళ్ళు వచ్చేటప్పుడే ఒక శక్తితో భూమి మీదకి వస్తారు. ఆ శక్తిని సరి అయిన క్రమంలో వాడకపోతే ఆ శక్తి ఎప్పుడు కూడా అంతర్ధానం అవ్వదు, ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. ఒక హిట్లర్ అనేవాడు భూమి మీదకి వచ్చేటప్పుడే అతను ఒక కళాకారుడిగా ఉండేటటువంటి శక్తితో భూమి మీదకి వచ్చాడు. అది ఒక ఆధ్యాత్మికవేత్తకు ఉండేటటువంటి శక్తితో సమానం. అంటే ఒక యోగికి, ఒక తపస్సు చేసుకొని సంపాదించినటువంటి శక్తిమంతుడికి యొక్క శక్తితో సమానం అన్నమాట. ఆ కళాకారుడిగా అతను భూమి మీద జీవించాలని, ఒక శిల్పిగా జీవించాలని అతను జన్మ తీసుకుని భూమి మీదకి వస్తే, అతని తండ్రి అతన్ని హిట్లర్ అనే ఆయన తన ఆత్మ మార్గం ప్రకారం వెళ్ళనివ్వకుండా, తండ్రి తాను చెప్పిందే చదవాలని, తాను చెప్పిందే చేయాలని అతన్ని నిర్బంధించడం మూలాన ఆ శక్తి ట్రాన్స్ఫార్మేషన్ జరిగి అతనిలో బ్లాక్ గా తయారయ్యి అతని ప్రసంగాలు ఒక శక్తివంతమైనవిగా ఉండేవి. ఆ ప్రసంగాలు విని ఎంతో మంది అతని వైపు అట్రాక్ట్ అయ్యారు. అతను జర్మనీకి నియంతగా ఒక నాయకుడిగా తయారయ్యాడు. అతను చెప్పింది వేదంలా పాటించేవాడు. ఎందుకంటే అతను భూమి మీదకి దిగి వచ్చేటప్పుడే ఒక శక్తితో భూమి మీదకి వచ్చాడు. ఆ శక్తి వక్రీకరించడం మూలాన బ్లాక్ గా మారి ఒక శాస్త్రవేత్త అవ్వాల్సినటువంటి, లేదా ఒక కళాకారుడిగా మారాల్సినటువంటి ఆ వ్యక్తికి ఉండేటటువంటి ఆ శక్తి, చైతన్యం, అది ట్రాన్స్ఫార్మేషన్ అయ్యి అతని తల్లిదండ్రులు అతను అవ్వాలనుకున్న దాన్ని అవ్వనివ్వకుండా, తల్లిదండ్రులు చెప్పిందే పిల్లలు చేయాలని నిర్బంధించడం మూలాన
అతని లోపల హృదయంలో బ్లాక్స్ ఏర్పడిపోయి ఆ బ్లాక్స్ గడ్డగట్టుకుపోయి తర్వాత అతను నియంతగా మారిపోవడానికి కారణమయ్యాయి. ఎంతో మంది యూదులు చనిపోవడానికి కారణమయ్యాడు. అతను ఒక హంతకుడుగా ముద్రపడిపోయాడు, ఒక నియంతగా ముద్రపడిపోయాడు. భూమి మీదకి వచ్చే ముందు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆత్మ మార్గంలో నడవటానికే ప్రయత్నిస్తారు. ఆ ఆత్మ మార్గంలో ప్రయాణించే సమయంలో తల్లిదండ్రులు కనుక సరి అయిన విధానంగా ఆత్మ మార్గంలో పెంచరు అని తెలిసినప్పుడు కొంతమంది శరీరాలు వదిలేసి వెళ్ళిపోతారు ఏదో ఒక కారణం చేత. అదే విధంగా హిట్లరు శరీరాన్ని వదిలేయలేదు, కానీ ఆ ఆత్మ మార్గంలో తాను ఈ భూమి యొక్క మాయలో ఇరుక్కుపోయి, మ్యాట్రిక్స్ లో ఇరుక్కుపోయి తనకున్నటువంటి శక్తిని దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. ఇది హంతకుడు తయారయ్యేటటువంటి విధానం. ఎందుకంటే హంతకుడు పుట్టిన వెంటనే హంతకుడు కాదు. అతని యొక్క జన్మ ప్రణాళికలో అతను వెళ్ళాలనుకున్న మార్గం నుంచి సొసైటీలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి స్కూల్స్, వాళ్ళు బోధించే విధానము, వచ్చేసేటటువంటి సినిమాలు, మన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులు, అతను ఏదైతే అవ్వాలనుకున్నాడో అతను అది అవ్వనివ్వకుండా చేస్తూ ఆ పెరుగుతున్నటువంటి ఆ పిల్లల్లో బ్లాక్స్ గా ఏర్పడి సంఘ విద్రోహులుగా, కొంతమంది మంచివారుగా. అయితే ఇక్కడ హిట్లర్ అనేటటువంటి వ్యక్తి ఆ సమస్యను తనకు అనుకూలంగా మలుచుకొని ఆ బ్లాక్ అనేది ఏర్పడకుండా తాను అనుకున్న ఆత్మ మార్గంలో ప్రయాణించే విధంగా ఆ సమస్యని యూజ్ చేసుకొని ఆ మెట్టి ఎక్కి ఎదగాల్సినటువంటి పరిస్థితిలో అతను అక్కడ ఫెయిల్ అయ్యాడు. మాస్టర్స్, ఇది అర్థమైందా మాస్టర్స్? చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. సొసైటీలో హంతకులుగా, సంఘ విద్రోహులుగా ఎలా మారతారు అంటే కొంతమంది పెంపకాల వలన, సొసైటీలో నేర్పించినటువంటి బోధల వలన. మీకు తెలుసు సంఘ విద్రోహులంటే. సో ఈ విధంగా నిన్నటి సెషన్ మనం ముగించుకున్నాము. మరి నిన్న చెప్పినట్లుగా ఆత్మహత్య గురించి ఈ మరణానంతర జీవితం అనే పుస్తకంలో డోలరెస్ కెనాన్ గారు మరియు రేవతి మేడం గారి చైతన్యాలతో మనం అనుసంధానం అవుతూ ఎంతో మంది మాస్టర్స్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ జ్ఞానాన్ని, ఈ శరీరాన్ని వాడుకొని అందిస్తున్నారు. ఆ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు సెషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈ రోజు చాప్టర్ లో చెడ్డవి అనిపించే జన్మలలో ఆత్మహత్య అనే ఒక సబ్ చాప్టర్ లో ఉన్నాం మనం. ఆత్మహత్యల మాట ఏమిటి అని డోలరెస్ గారు అడిగినప్పుడు, అవును, అవి చాలా పాపభరితమైనటువంటి కేసులు అని చెప్తూ అత్యంత విషాదకర సత్యాలలో ఈ ఆత్మహత్య అనేది ఒకటి. విషాదకరమైనటువంటి సత్యాలలో ఆత్మహత్య అనేది ఒకటి. అయితే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం వల్ల తాను చేసుకొని భూమి మీదకి కొన్ని ఒప్పందాలు చేసుకొని భూమి మీదకి వస్తారు మాస్టర్. ప్రతి ఒక్క ఆత్మ కూడా పైనుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు సోల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ సోల్ అగ్రిమెంట్స్ చేసుకొని భూమి మీదకి వస్తారు. అయితే ఈ సోల్ అగ్రిమెంట్స్ మధ్యలోనే డిస్కనెక్ట్ చేసుకోవడం వలన ఆ వ్యక్తి యొక్క ఆత్మశక్తి పూర్తి గందరగోళంలోకి విసిరేసినట్లుగా ఉంటుంది. ఆ వ్యక్తులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారనే దానిని బట్టి మరణానంతరం వాళ్ళు విశ్రాంతి స్థలాలకు వెళతారా, హాస్పిటల్స్ కి వెళ్తారా అనే బాధ్యత ఒకళ్ళిద్దరికి అప్పచెప్పబడుతుంది. ఆ సోల్ తో కూడా ఉంటారు. ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఆ సోల్ తో కూడా ఒకళ్ళిద్దరిని ఉన్నతలోక మార్గదర్శకుల్ని ఆ సోల్ కి అటాచ్మెంట్ చేస్తారు ఉన్నతలోక వాసులు. అయితే వాళ్ళు ఆ బాధ్యతను అప్పగించిన తర్వాత వాళ్ళు ఆ ప్రాణాలు ఆ విధంగా తీసుకోవడం ఎంత తప్పో ఆ వ్యక్తికి తెలియచెప్పటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ వారిని
ఎప్పుడు గమనిస్తూ ఉంటారు, వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోవడం అనేది ఒక్కటే ఆత్మల లోకంలో పాపంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైనది మాస్టర్. అసలు ఆత్మల లోకంలో మనం మంచి చెడు, పాపము పుణ్యము ఎక్కడ ఏది ఉండదని మనం చెప్పుకున్నాం కదా. కానీ ఒక్క విషయాన్ని మాత్రం ఆత్మల లోకంలో పాపంగా మనకి మార్గదర్శకులు సెలవిస్తున్నారు. ఆ ఉన్నత లోకాల నుంచి 7వ తలం నుంచి మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మాస్టర్స్. సో అసలు జీవితం అంటే ఏమిటో, ఆ జీవిత కాలంలో వాళ్ళు ఏం సాధించాలనుకున్నారో అర్థం చేసుకోలేక గందరగోళంలో పడిపోయి వాళ్ళు తమ వెంట తెచ్చుకున్నటువంటి కర్మకు పరిష్కారాలు కనుక్కోకుండా ఉన్నారు. ఒక సిచ్యువేషన్ వచ్చింది లేదా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకు ఓడిపోయి పరిష్కారం కనుక్కోకుండా దానికి తల వంచి ఆ సమస్యను మేము పరిష్కరించలేము, మా శక్తికి మించిపోయింది అనుకున్న సమయంలో సూసైడ్ చేసుకుంటున్నటువంటి సోల్స్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, జన్మల మధ్య కాలంలో వాళ్ళు తమ దృక్పథాన్ని విశాలం చేసుకోవడానికి విశ్రాంతి స్థలానికి కానీ హాస్పిటల్స్ కానీ వెళ్తారు. అక్కడ ఉన్నత లోకంలో స్థలాలలో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్స్ ఉంటాయి. విశ్రాంతి స్థలాలలో వాళ్ళు కాస్త ధ్యానం చేసుకుంటూ తాము పునరావలోకనం చేసుకుంటారు, తాము చేసిన మిస్టేక్ ఏంటి అని. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మళ్ళీ వెంటనే జన్మ తీసుకోవటానికి కుదరదు. మళ్ళీ వెంటనే శరీరం ధరించలేనంత తొందరగా తమ ఆత్మహత్యకు కారణమైన సమస్యను వాళ్ళు పరిష్కరించుకోలేరు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలోనే సూసైడ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చేయటానికి అంత తొందరగా అవకాశం దొరకదు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. తాము ఏం చేశారో, ఏం చేసి ఆ పరిస్థితికి వచ్చారో వాళ్ళు ఆత్మలోకంలో వాళ్ళు పునరావలోకనం చేసుకోవాలి. ఆ సమస్యను ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధపడటాలంటే అందుకు సాధారణంగా చాలా కాలమే పడుతుంది. అది మరీ ఘోరమైన పరిస్థితి అయితే వాళ్ళను విశ్రాంతి స్థలానికి పంపుతారు. ఆ సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళని విశ్రాంతి స్థలానికి పంపుతారు. ప్రాణాలు తీసుకోవాలనుకునే స్థితికి ఆ ఆలోచనకు తాము ఎందుకు వచ్చారో ఆ విషాదాన్ని ఆ విశ్రాంతి స్థలంలో వాళ్ళు అక్కడ మర్చిపోతారు. విశ్రాంతి స్థలాలకు ఎందుకు వెళ్తారో అర్థమైందా మాస్టర్స్? తాము భూమి మీద ఏ సమస్యనైతే పరిష్కరించుకోలేకపోయామో ఆ పరిస్థితిని సమీక్షించుకుంటారు. అంటే పునరావలోకనం చేసి తాము ఏ స్టెప్ దగ్గర కింద పడిపోయారు, అక్కడ వేయాల్సిన స్టెప్ ఏంటి, జన్మ తీసుకునే ముందు ఏం ఆలోచించుకుని భూమి మీదకి వచ్చాము, అక్కడికి వచ్చేటప్పటికి ఆ పడిపోవటం జరుగుతుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించేటటువంటి జ్ఞానము వారికి అందలేదు. ఎందుకంటే స్కూళ్ళలో ఆత్మ జ్ఞానం నేర్పడం లేదు, కాలేజీల్లో నేర్పడం లేదు. కేవలం ఎడ్యుకేషన్ అనేది కేవలం భౌతికమైనటువంటి అవసరాల కోసమే నేర్పుతున్నారు తప్ప ఆత్మ జ్ఞానం నేర్పే చోట ఈ విద్యలు ఉంటాయి. అందుకే ఈరోజు ఆత్మహత్య గురించి ఆత్మహత్య గురించి ఆత్మ జ్ఞానం మనం నేర్చుకొని ఈ సమాచారం అంతా విశ్వలోకి వెళ్ళేటట్లుగా కొన్ని వేల మంది ఈ ఆత్మ జ్ఞానాన్ని వినడానికి అవకాశమైనటువంటి పరిస్థితులు మాస్టర్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆత్మహత్య వల్ల చెడ్డ కర్మ ఏర్పడుతుంది. గత జన్మలలోను రాబోయే జన్మలలోను ఎంతో మంచి కర్మ ఉంటే కానీ తప్ప అది నశించదు. ఆత్మహత్య వలన ఒక చెడ్డ కర్మ ఏర్పడుతుంది. గత జన్మలలోను తర్వాత రాబోయే జన్మలలోను ఎంతో మంచి కర్మ ఉంటే తప్ప ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి కర్మ నశించదు. అంటే దీనికోసం వాళ్ళు
చెడు కర్మలన్నిటిలోనూ కూడా విపరీతమైన చెడు కర్మ ఆత్మహత్యే. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళను తాము శిక్షించుకుంటారా అని అడిగితే ఒక్కసారి వాళ్ళు వెంటనే తిరిగి జన్మ తీసుకోరు. క్రితం జన్మలో ఎదుర్కొన్న పరిస్థితులు, సమస్యలు మళ్ళీ జన్మలోకి వెంటనే వెళ్ళడం అనేది జరగదు. ఒక్కొక్కసారి అనేక జన్మలు గడిచిన తరువాత గాని వాళ్ళు తాము ఆ సమస్యను ఎదుర్కోగలమన్న స్థితికి రాగలరు లేదా రాలేరు. అంటే విషయం ఏంటంటే, ఒక సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తి తాను ఏ సమస్య, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒక ఎడ్యుకేషన్ పరంగా సొసైటీలో చూస్తే కాలేజీలు పిల్లల మీద విపరీతమైనటువంటి ఒత్తిడిని పెడుతూ పిల్లలకు సరైన మార్కులు రాని పక్షంలో ఆ ఒత్తిడికి గురై తల్లిదండ్రుల ప్రెజర్ వలన కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. వ్యాపారాల్లో లాస్లు వచ్చినాయి అని కొంతమంది పెద్ద వయసు వాళ్ళే. అదే విధంగా చాలా విషయాలు, ప్రేమలు విఫలమై తర్వాత తల్లిదండ్రులు సెల్ ఫోన్లు కొనిపెట్టలేదని కూడా పిల్లలు, అలాగే అక్రమ సంబంధాలు, ఎన్ని ఎన్ని విధాలుగా ఈ సమస్యల్లో పడి జనాలు సూసైడ్ చేసుకుంటూ వాళ్ళ ఆత్మ మార్గాన్ని మర్చిపోయి కొట్టుకుపోతున్నారండి. సో ఒకసారి అనేక జన్మలు గడిచిన తర్వాత గాని ఒక్కసారి సూసైడ్ చేసుకున్నటువంటి ఆత్మ ఆ సమస్యను, ఏ సమస్యనైతే వాళ్ళు ఫేస్ చేయలేక ఓడిపోయి సూసైడ్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ చాలా జన్మలు జీవించి అనేకమైనటువంటి సవాళ్లను వాళ్ళకై వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు మళ్ళీ అటువంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు సంసిద్ధతతో ఉన్నటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళై ఆ జ్ఞానం కలిగిన వాళ్ళైనప్పుడు మళ్ళీ అటువంటి సమస్యను వాళ్ళ జీవితంలో తెచ్చుకొని వాళ్ళు అధిగమించేదాకా వాళ్ళు జన్మ చక్రంలోను కర్మ చక్రంలోను జన్మలు తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏమంటారంటే, ఒక వ్యక్తిని హత్య చేసిన, సైన్యంలో మర్డర్ చేసిన, దొంగతనాలు చేసిన, వ్యభిచారాలు చేసిన, అంటే చెయ్యమని కాదు మాస్టర్, అత్యధికమైనటువంటి అసలు ఆత్మల తలంలో పాపం అనేది ఏదీ లేదని చెప్పినటువంటి సోల్స్ సూసైడ్ చేసుకోవటం అనేది పాపం అని చెప్తున్నారు. అర్థం చేసుకోండి మాస్టర్స్. ఎందుకంటే ఈ సోల్ తో మరొక కుటుంబం కానీ, మరి సొసైటీలో కొంతమంది వ్యక్తులతో గాని సోల్ అగ్రిమెంట్స్ చేసుకొని వీళ్ళు మధ్యలో ఈ అగ్రిమెంట్స్ ని డిస్కనెక్ట్ చేసుకోవడం మూలాన వాళ్ళ యొక్క ఆత్మ ఎదుగుదలకు ఆటంకం కలగ చేస్తున్నారు. ఒక వ్యక్తిని చంపితే కూడా సోల్ అగ్రిమెంట్ లో కొన్ని రకాల, అంటే జంతువులను చంపినప్పుడు వాటి ఎదుగుదలను మనిషి ఆపుతున్నాడు. అదే విధంగా సూసైడ్ చేసుకోవటం అనేది తన ఆత్మ ఎదుగుదలలో ఉన్నటువంటి ఒప్పందాలకు బ్రేక్ ఇస్తున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆ ఒప్పందాలను చింపేస్తున్నాడు. ఆ ఒప్పందాలను కొనసాగించకుండా అవతల వ్యక్తి ఏదో నేర్చుకోవాలనుకుంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక కుమారుడు మరణించాడు అనుకోండి, ఆ తల్లి ఎంతో వేదన పడుతూ తాను తన కుమారుడితో ఇంకొంచెం సహనంతో ఉంటే బాగుండేది కదా అనే విషయాన్ని నేర్చుకోవడానికి అటువంటి ప్రణాళికలో కొంతమంది భూమి మీదకి వస్తారు. అర్థమైందా మాస్టర్స్? మనం ఏదైతే నేర్చుకోవాలో, ఈ రోజుల్లో చూడండి ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్, ఒత్తిడి. ఎందుకంటే ఈ రోజు ఆడ మగ అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఆ ఉద్యోగాల్లో ఎదురయ్యే స్ట్రెస్సే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పిల్లలు ఏదైనా మిస్టేక్స్ చేస్తే విపరీతమైన ఒత్తిడికి గురైపోతున్నారు. వాళ్ళని మందలించటం, దండించటం, చాలా విషయాలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ సహనం అనేది చాలా తొందరగా కోల్పోతున్నారు. సహనం నేర్చుకోవాలి. ఆత్మలో పరిపూర్ణులు కావాలి అంటే సహనం నేర్చుకోవాల్సిందే. సహనం నేర్చుకోవాలి అంటే అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళ వల్లనే మనం సహనం నేర్చుకుంటాం. సహనం కోల్పోయేటట్లుగా చేసేది మన సన్నిహితులే. అంటే మన సహనం అనే పాఠం నేర్చుకోవాలి అంటే ఆ సోల్ అగ్రిమెంట్ లో నీకు సహనం పోగొట్టే విధంగా నేను జన్మలెత్తి తీసుకొని వస్తాను,
ఆ సహనాన్ని నువ్వు నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు సహనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మన అయిన వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళే మనల్ని పద్దాక మన సహనం కోల్పోయేటట్లుగా ప్రవర్తిస్తారు. అప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? భరించాలి. సహనం నేర్చుకోవాలి. నేను ఒక మదర్‌ని చూశాను. వాళ్ళ బాబు చాలా విసిగిస్తాడు. కానీ ఆ బిడ్డని ఎంతో ప్రేమగా, ఎంతో సహనంతో అసల ఆ తల్లిదండ్రుల దగ్గర ఎంతో గారాబంగా పెరిగినటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు ఎంతో బాధ కలిగిస్తూ ఉంటాడు ఆ పిల్లోడు. చాలా చిన్న పిల్లోడు. 3, 4 ఏళ్ళు ఉంటాయేమో. విపరీతమైన ప్రేమ ఆ తల్లికి వాడంటే. కానీ వాడు ఏం చేస్తాడంటే ఎంతో చిరాకు పుట్టిస్తా ఉంటాడు. అసలు ఎంత చిరాకు పుట్టిస్తాడో చూడండి. మళ్ళీ వాడు చాలా గ్రేట్ సోల్. అసలు ఈ పిల్ల ఎంతో సహనం అనేది ఉండదు. అటువంటిది బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ కోసం ఎంతో సహనాన్ని తను పేషెన్స్ చూపించడం నేను కళ్ళారా చూశానన్నమాట. ఈ ఈ వాళ్ళతో నేను మాట్లాడాను. అటువంటి వాళ్ళ ద్వారానే మనం నేర్చుకుంటాం సహనం. ఒక భార్య వలన భర్త నేర్చుకుంటాడు. భర్త వలన భార్య నేర్చుకుంటారు. ఆ పిల్లల వలన తల్లిదండ్రులు నేర్చుకుంటారు. ఉద్యోగంలో అధికారుల వలన కింది స్థాయి ఉద్యోగులు నేర్చుకుంటారు. సహనం, ఓర్పు మాస్టర్స్ అర్థం చేసుకోండి. భరించటం, సహించటం, క్షమించటం ఎంతో బలవంతుడు మాత్రమే భరించగలడు. ఎంతో బలవంతుడు మాత్రమే సహించగలడు. ఎంతో బలవంతుడు మాత్రమే ఓర్చుకోగలడు. సో ఇక్కడ మాస్టర్స్ ఇంకా ఒక విషయాన్ని వీళ్ళేం తెలియచేస్తున్నారంటే, గత జన్మలలాగా మరిన్ని సమస్యలు ఉండే జన్మను తిరిగి పొందుతారు. సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ జీవితం అంతా సమస్యల వలయంని సృష్టించుకొని వాళ్ళు జన్మ తీసుకుంటారు. ఒక చిన్న సమస్యను కూడా బేర్ చేయలేని వాడు తల్లిదండ్రుల గారాబంతోనే కానివ్వండి, ఆస్తులు ఉన్న కుటుంబాల్లో జన్మించడం వల్లనే కానివ్వండి, ఏ కష్టం లేకుండా పెరిగినటువంటి వాడు ఒక సడన్ గా అన్ని తలకిందులైపోతారు. తల్లిదండ్రులు దూరం అయిపోతారు. తాను ఒక్కడే ఒంటరిగా తన జీవితాన్ని, కుటుంబాన్ని లాక్కు రావాల్సి వస్తుంది. ఆ లాక్కొచ్చే సమయంలో ఎన్నో పరిస్థితులు, కఠిన పరిస్థితులు, గడ్డు పరిస్థితులు, ఒక సెన్సిటివ్ గా ఉండేటటువంటి వ్యక్తి ఒక హార్డ్ పర్సన్ గా తయారైపోతారు. ఎందుకంటే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితులని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నటువంటి ఆ సందర్భాలు అతని ఆలోచనలో మార్పులు తీసుకొస్తాయి. సడన్ గా ఆత్మ మార్గంలో నేను లేకపోతే నా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అతనికి బంధాలు ఏర్పడతాయి. ఆ బంధాల ద్వారానే సహనం, ఓర్పు అన్ని నేర్చుకుంటాడు. మనిషి విల్ పవర్ పెరుగుతుంది, స్ట్రాంగ్ గా తయారవుతాడు. సో ఇక్కడ అతను ఎక్కువ సమస్యలతో జీవించేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ సమస్యలను పరిపూర్ణంగా పరిష్కరించుకుంటూ పరిపూర్ణుడిగా ఎదుగుతూ ఉంటాడు. జీవితం నల్లేరు మీద నడకగా సాగే వాడికి ఏ సమస్య లేదనుకుంటున్నటువంటి వాడికి ఒక్క రోజు, ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో మొత్తం తలకిందులైపోతుంది. అందుకే చూడండి, ఎక్కడైనా కూడా మాస్టర్స్ పరిపూర్ణమైనటువంటి జీవితం ఎప్పుడొస్తుందంటే ఎంతో కష్టాలలో నడిచిన వాడు, ఎన్నో బాధల్లో జీవించిన వాడు, ఆకలి దప్పుల్లో జీవించిన వాడు, అవమానాల్లో నుంచి జీవించిన వాడు, వాడికి తెలుస్తది. ఈ ఈ వీటన్నిటిలో జీవించిన వాడు ఆనందంగా ధనం వచ్చినప్పుడు జీవించగలడు, ధనం లేనప్పుడు జీవించగలడు. అదే విధంగా ఒక ధనవంతుడు సడన్ గా కష్టం వచ్చింది. ఒక తల్లిదండ్రుల దగ్గర గారాబంగా పెరిగినటువంటి వ్యక్తికి కష్టం వచ్చింది. ఫేస్ చేయలేడు. సూసైడ్‌కి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జరిగే సంఘటనలు చాలా ఈ మధ్య కాలంలో పౌర్ణమి, అమావాస్య సమయాల్లో ఈ సూసైడ్స్ జరుగుతుంటాయి. మాస్టర్స్ బీ కేర్‌ఫుల్. మరొక విషయం ఏంటంటే ఇలా ఆత్మహత్యను చెల్లు చేసుకుంటే జీవితం ఏంటంటే అతి ఎక్కువ కాలం భూమి మీద జీవిస్తూ ఆ మరణించాలనే ఆలోచనను కూడా తీసి పక్కన పెట్టి మరణించేంత వరకు, సహజ మరణం అయ్యేంత వరకు కూడా తాను జీవిస్తూ ఉండాల్సిందే. అది మాత్రమే దానికి పరిష్కారం. ఆ మరణించేంత వరకు వ్యాధులతో, బాధలతో, రోగాలతో, అవమానాలతో అయిన వాళ్ళు దూషిస్తున్నా నేను ఎంతో మందిని చూశాను మాస్టర్స్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కష్టాలలో, కన్యలలో, బాధల్లో, వ్యాధులతో, రోగాలతో ఆ విధంగా జీవించి పండు ముసలి వాళ్ళైనా కూడా జీవించాలి అనే తపనతోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా మెడిటేషన్ కి వచ్చే వాళ్ళల్లో
చాలా మంది వృద్ధులు తాము ఇంకా బ్రతకాలి, తాము ఇంకా బ్రతకాలి, తాము ఇంకా బ్రతకాలి, మమ్మకు ఆరోగ్యం కావాలి అంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా సరే ఆత్మ ప్రణాళిక మార్గంలో ధ్యానం గురించి, జ్ఞానం గురించి తెలుసుకోవటం ముఖ్యం మాస్టర్స్. ఇలా ఆత్మహత్యను ఎక్కువ కాలం భూమి మీద 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 80 ఏళ్ళు రోగాలతోనైనా, కాళ్ళు ఉన్నా లేకపోయినా, కళ్ళు ఉన్నా లేకపోయినా జీవితాన్ని ఈడ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ కర్మలను అనుభవిస్తూ నాకు వచ్చిన ఈ కర్మను నేను ఫేస్ చేయలేను, నేను చచ్చిపోతానని అనుకోకుండా, వాళ్ళు ఒకవేళ అనుకున్నా కొన్ని పరిస్థితులు వాళ్ళని అలా ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు ముందుకు సాగుతూ ఆత్మహత్య అనే ఆలోచనను వాయిదా వేసుకుంటూ ముందుకెళ్తారు. సమస్యల నుంచి ఎన్నరూ ఎప్పుడు పారిపోవడానికి అవకాశం లేదు. ఆ సమస్యకు నువ్వు ఎదురెళ్లాల్సిందే. సరెండర్ లేదా యాక్సెప్టెన్స్, ఈ రెండు మీ చేతిలో ఉన్నాయి. జ్ఞానం, పరిష్కారం మీ చేతిలోనే ఉన్నాయి. విల్ పవర్, ఇంటెలెక్చువల్ సోల్స్ మీరు. ఏది మీ చేతిలో మైక్ ఉంది, మాట్లాడాలా వద్దా మీకు నిర్ణయం. భూమి మీదకి ఒక ప్రణాళికతో వచ్చి భూమి మీదకి వచ్చిన తర్వాత మీ ఫ్రీ విల్ మీకుంది. ఏ దేవుడు కానీ ఎవ్వరు కానీ మిమ్మల్ని ఆపడానికి లేదు. ఆత్మ ప్రణాళిక మార్గంలో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, లేదు. మీ ఫ్రీ విల్, మీ మనసు చెప్పింది విని దాని ప్రకారం ఎక్కువగాను కర్మలు పోగు చేసుకోవచ్చు మాస్టర్స్. ఇక్కడ ఏ దేవుడు ఎవ్వరు మిమ్మల్ని ఆపరు, ఎందుకంటే మీ కర్మయే మీ దేవుడు. సమస్యలను పరిష్కరించడానికి సుదీర్ఘమైనటువంటి జన్మ చాలా అవసరం అవుతుంది. సో మాస్టర్స్, ఆత్మహత్య అనేది అంత తేలికగా క్షమించబడదు. అయితే దాని ఫలితాన్ని మాత్రం మాపుకోవచ్చు. ఏ విధంగా అంటే, దాన్ని మాపుకోవడం అసాధ్యమేమీ కాదు, ఏది పరిష్కరించుకోవటం అసాధ్యం కాదు. కాకపోతే ఆ జటిలత, అది ఆ సమస్య ఉన్నటువంటి సిచ్యువేషన్ మరీ హెవీ కష్టాల, సామాన్యమైన కష్టానికే సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. కానీ పెద్ద పెద్ద కష్టాలకు కూడా కొంతమంది అదేం చేస్తుందిలే, ఒక్క సమయం, ఈ రోజు గడిస్తే చాలు, ఈ గంట గడిస్తే చాలు, ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేసుకోవచ్చు అనే జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు. ఆత్మహత్యను మించిన తప్పు మరొకటి లేదు. ఆత్మహత్య అంత తేలికగా క్షమించబడదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క కర్మను అస్తవ్యస్తం చేస్తుంది. ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏ కర్మను పరిష్కరించుకోవడం కాదు, మరింత కర్మను పోగు చేసుకోవడం అవుతుంది మాస్టర్. యాక్చువల్ గా కర్మను తగ్గించుకోవడానికని జన్మ తీసుకొని వచ్చి మరింత కర్మను పోగు చేసుకొని మళ్ళీ వెళ్తారు వీళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు. మరి సమస్య నుంచి తప్పించుకోవడం కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారే వీళ్ళు అని ఈ లోకం అనుకుంటూ ఉంటారు. కానీ సోల్ పరిజ్ఞానం, విజ్ఞాన శాస్త్రం ఇది, ఆత్మజ్ఞాన శాస్త్రం ఇది. ఇందులో మనకు చెప్తున్నది ఏంటంటే, ఒక సమస్య నుంచి తప్పించుకోవడం కోసం ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఇంకో జన్మలో ఆ సమస్య మరింత జటిలంగా ఎదురవుతుంది. 9/9/81 నేను ఈ 9వ ఎక్కం చదవనరా బాబు అని వెళ్ళిపోయి పారిపోయేవాడు ఖచ్చితంగా వాడు 10వ తరగతిలోకి వెళ్ళాలంటే, 10వ ఎక్కం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా 9వ ఎక్కం నేర్చుకొని వెళ్ళాల్సిందే. అదే విధంగా ఏ సమస్యనైతే ఇతను నాకు సమస్య ఎదురైందని నేను పరిష్కరించలేను, నా వల్ల కాదు అని అతను సమస్యకు పారిపోయి, సమస్యకు వెరసి ఆ సమస్యను నేను పరిష్కరించుకోలేను అని అనుకుంటూ ఆ సమస్య నుంచి పడిపోయి సూసైడ్ చేసుకొని దాని నుంచి దూరంగా తొలగిపోయాను అని అనుకుంటున్నాడో, ఎప్పుడైతే బాడీ వేకెట్ చేశాడో అక్కడ నుంచి అతని మరలా కొత్త కర్మలు పోగు చేసుకొని ఇతనికి గైడ్ చేయటానికి ఇద్దరు వస్తారు. వాళ్ళు ఆ సమస్య నుంచి తప్పించుకోవడం లేదు సరికదా, దాన్ని మరింత ఎక్కువ చేసుకుని వాళ్ళ నెత్తి మీదకి మరిన్ని కర్మలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు నిజానికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోకపోగా మరిన్ని సమస్యలను సృష్టించుకుంటున్నారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు అని చెప్తూ ఎంత అద్భుతమైన సరళమైన భాషలో రేవతి మేడం గారు మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చారో, ఆ మాస్టర్ ఒకసారి, డోలరెస్ గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్.
ఇంకెంత సమయం ఉందో ఒకసారి నాకు రిమైండ్ చేస్తూ ఉండండి మాస్టర్స్. జూమ్ డిస్కనెక్ట్ అయింది మాస్టర్స్, మళ్ళీ వెంటనే కనెక్ట్ అవ్వచ్చు. ఈ సబ్జెక్ట్ ఆసక్తిగా ఉంది అనుకున్న వాళ్ళు మళ్ళీ వెంటనే కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. కంటిన్యూ చేస్తాను. ఆత్మహత్యకు ఇతరుల జీవితాలతో ఏదైనా సంబంధం ఉంటుందా అని సెలవిస్తున్నారు. అడిగినప్పుడు ఉంటుంది. చాలా సార్లు జరిగేది ఏమిటంటే, ఒక ఆత్మహత్య జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఇతరులకు ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకునే అవకాశం వస్తుంది. ఉదాహరణకు ఇందాక చెప్పుకున్నదే మాస్టర్, ఒక పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, ఆ అనుభవం నుంచి ఆ తల్లి తాను మరీ అసహనంగా ప్రవర్తించానని, అలా కాకుండా కొంచెం అవగాహన పెంచుకొని ఉంటే బాగుండేదని తెలుసుకుంటుంది. ఇది కఠినమైన సాధనే అయినా ఆమె దాని నుంచి పాఠం నేర్చుకుంటుంది. ఎంతో మంది తల్లుల్ని, ఎంతో మంది తండ్రుల్ని నేను చూస్తున్నాను మాస్టర్. పిల్లల పట్ల అసహనం ప్రవర్తిస్తూ వాళ్ళు కావలసినవి ఇవ్వలేక వాళ్ళది కఠినమైనటువంటి మాటలతో బాధపడుతూ అటు సొసైటీలో బయట ఎదురయ్యే అవమానాలు భరించలేక, ఇటు తల్లిదండ్రుల వల్ల ఎదురయ్యే అవమానాలు భరించలేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. మార్కులు సరిగా రాలేదనో, అనుకున్న ర్యాంక్ రాలేదనో, ఇట్లా తల్లిదండ్రులు బిడ్డల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి తెలియట్ల. ఆత్మ మార్గాన్ని వాళ్ళు ఆ ఆత్మ మార్గంలో ఆ పరిస్థితిని వాళ్ళు తెచ్చుకున్నారు. ఆఖరికి తల్లి తండ్రి వాళ్ళని అర్థం చేసుకోకుండా వాళ్ళకి నాయనా ఏం పర్వాలేదు అనే ధైర్యాన్ని కూడా వాళ్ళు ఇవ్వకుండా, అయిన బయట వాళ్ళకంటే వీళ్ళే సూటిపోటి మాటలతో అవమానిస్తున్నప్పుడు వాళ్ళు ఇక ఈ జీవితం మీద ఆశ వదిలేసుకొని జీవించడానికి ఆపుకుంటారు, మరణిస్తారు, సూసైడ్ చేసుకుంటారు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో అటువంటి జీవితాలు నేను చాలా మందిని చూస్తున్నాను మాస్టర్స్. అంత కఠినమైన పాఠమే అయినా తల్లిదండ్రులు, ఇక్కడ విషయం ఏంటంటే తల్లిదండ్రులు పాఠం నేర్చుకోవటానికి బిడ్డలు ఆ పాత్ర పోషించడానికి భూమి మీదకి వస్తారు మాస్టర్. తల్లి తండ్రి సహనం నేర్చుకోవడానికి, ఓర్పు నేర్చుకోవడానికి, బిడ్డల పాత్రలు పోషించడానికి సోల్ ఫ్యామిలీ మెంబర్స్ భూమి మీదకి మనకి బిడ్డలుగా వస్తారు. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఈ తల్లి తండ్రికి సహనం లేనటువంటి ఈ తల్లిదండ్రులకి సహనం నేర్పించడానికి సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆత్మ జ్ఞానం కలగటమో మరి ఏదో విధంగా గురువులు లేదంటే ఆ సోల్స్ సహాయం చేస్తారు కూడా ఆ ఉన్నత లోకాల నుంచి. కొన్ని సందర్భాల్లో ఇది కుటుంబ కర్మగా మారడం గాని, స్నేహితుల మీద ఈ కర్మ పడటము జరుగుతుందా అంటే, ఆత్మహత్య ఎన్నటికీ కూడా కర్మలో భాగం కాదు. స్వేచ్ఛా సంకల్పానికి కోణం ఇది. అంటే ఆత్మహత్య చేసుకోవాలి అనే స్క్రిప్ట్ తో భూమి మీదకి రారు మాస్టర్స్. వచ్చిన దాన్ని ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన ఒక కష్టం వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, వైబ్రేషన్స్ ఈ చుట్టుపక్కల ఉంటాయి. మీకు అర్థమవుతుందా మాస్టర్స్? ఎనర్జీస్ ఉంటాయి చుట్టుపక్కల, శక్తులు, వాటిని ఎనర్జీస్ అంటారు. ఎవరో సూసైడ్ చేసుకున్నారు, ఆ ఆలోచన ఎందుకు కలిగింది? వాళ్ళు సూసైడ్ చేసుకున్నా సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన ఈ విశ్వంలో వైబ్రేషన్స్ రూపంలో, ప్రవాహం రూపంలో, తరంగాల రూపంలో చుట్టూ తిరుగుతూ ఉంటది. ఎవరికైతే ఒక కష్టం వచ్చిందో వాడి దగ్గరకు వచ్చింది ఆ ఎనర్జీ వచ్చి వాడికి నువ్వు ఈ కష్టాన్ని జయించలేవు, ఈ కష్టాన్ని దాటలేవు, సూసైడ్ చేసుకో. జ్ఞానం తల్లిదండ్రులు జ్ఞానం అందించాలి. ఓకే. అయితే ఆ పరీక్ష ఎదురైనప్పుడు ఆ పరీక్ష అనేది కర్మ, అతని కర్మలో భాగం. ఆ పరీక్షను ఎదుర్కోకుండా సూసైడ్ చేసుకోవడం అనేది అతను చేసిన మిస్టేక్. ఓకే. అయితే ఇప్పుడు ఆ కర్మజ్ఞ దాంట్లో మరి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు, అందులో మరి కుటుంబ సభ్యులు కానీ వేరే సభ్యులు కానీ ఎవరైనా సరే వాళ్ళు భాగస్వాములు కారు కదా, వాళ్ళు ఎట్లా మరి? భాగస్వాములు ఏ విధంగా వస్తారంటే ఒప్పందం చేసుకొని వస్తారు. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు సహనం నేర్చుకోవాలి, ఒక తల్లి. ఓకే. ఒక తల్లి సహనం నేర్చుకోవాలి. ఆ తల్లికి ప్రతి చిన్న విషయానికి చిరాకు పడిద్ది, ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చింది. అయితే అటువంటి తల్లికి కడుపులో ఒక బిడ్డ పుడతాడు. ఓకే. ఆ బిడ్డ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఆ తల్లిని చిరాకు పుట్టిస్తా ఉంటాడు. ఓకే.
ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డతో మమకారం పెంచుకున్న తర్వాత ఈ తల్లి తన ప్రవర్తన మార్చుకోకుండా తల్లి సహనం అనే పాఠం నేర్చుకోవడానికి జన్మ తీసుకొని వచ్చింది. ఓకే. కానీ సహనం నేర్చుకోవడానికి ఆ అనుభవాలు, ఆ సహనం కోల్పోయే విధంగా ప్రవర్తించే వాళ్ళు ఆమె జీవితంలోకి రావాలి కదా. ఉమ్. సో ఆ కొడుకు పాత్ర పోషిస్తున్నారు సోల్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. ఆమె జీవితంలోకి కొడుకుగా వచ్చి కొన్నాళ్ళు ఉండి ప్రేమను పంచి ఈ తల్లి అసహనం వల్ల వాడు సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అటువంటిప్పుడు వీళ్ళకి కర్మ అంటుందా మరి? ఎవరికి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వాళ్ళు ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంటారు. చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రోద్బలంతో చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ ద్వారా కర్మ అంటుందా? తల్లిదండ్రులకు నేర్చుకోవలసినటువంటి పాఠాల విషయంలో మాత్రమే, ఆ అనుభవ జ్ఞానం కోసం మాత్రం వాళ్ళు జన్మ తీసుకున్నారు. ఓకే. అయితే ఆ సోల్ కి జన్మ ప్రణాళికలో భాగంగా అక్కడ కొంచెం సహనం, ఆ సోల్ కూడా ఇంకొంచెం సహనంగా ఉంటే, ఇందాక మీకు చెప్పాను ఒక పాఠం, ఆ పాఠంలో లాంగ్ జన్మ అంటే దాదాపు వృద్ధాప్యం వరకు కూడా ఈ ప్రొసీజర్ కొనసాగుతూ ఉంటేనే కొన్ని కర్మలు ప్రక్షాళనకు వస్తాయి. ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కానే కాదు. ఆఖరికి ఆ తల్లిదండ్రులు ముసలోళ్ళైనా, ఈ కొడుకు కూడా ముసలోడైనా ఆ చిరాకులు, ఆ కోపాలు వాళ్ళు భరించాల్సి వస్తూనే ఉంటుంది, భరిస్తూనే ఉంటారు. దాని ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది, కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు. ఓకే. పరిష్కారం కాదు, కానీ నేను అనేది ఏంటంటే పరిష్కారం కాదు కరెక్టే, కానీ దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా హలో ప్రోత్సహిస్తున్నారు అనేటప్పటికీ సిచ్యువేషన్ అనేది స్క్రిప్ట్ ప్రకారం భూమి మీదకి వస్తారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్లకుండా మనసు చెప్పినట్టు వెళ్తూ ఉంటారు. దాని వల్ల కర్మలు పోగేసుకుంటారు. వాళ్ళ మీదకేమీ పడదు. అటువంటిప్పుడు వాళ్ళ కర్మనే అంటారా? అది పూర్వజన్మల్లోకి వెళ్ళాలి. వాళ్ళ పూర్వజన్మలకి ఈ ప్రస్తుత జన్మకి కనెక్టివిటీ ఉంటుంది. వాళ్ళ పూర్వజన్మల్లో కనెక్టివిటీకి వెళ్తే గానీ ఇది అవగాహనలోకి రాదు. కానీ ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. అంటే అటు ఆ పిల్లోడు నేర్చుకోవాల్సింది ఉంది, ఇటు తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఉంది. కానీ సూసైడ్ చేసుకోవటం అనేది కర్మకు పరిష్కారం కానే కాదు. అది పరిష్కారం కాదు, కానీ అది కూడా వాళ్ళు కర్మ కొద్ది వాళ్ళు చేసుకోవటమే కాక, వాళ్ళు గత జన్మల్లో చేసినటువంటి కర్మల ఫలితమే కదా వీళ్ళు కర్మ చేసుకోవటం ద్వారా సూసైడ్ చేసుకుంటే అది వీళ్ళు కర్మ కోసం వచ్చి చేసుకున్నట్టే కదా. అది కాదు, పరీక్షను అధిగమించడానికి ఆ పరిస్థితి వస్తుంది. ఒక కష్టం అనేది, ఒక కష్టం వచ్చింది సూసైడ్ చేసుకునేటటువంటి వ్యక్తికి, ఆ కష్టాన్ని యూనివర్స్ వదిలేయాలి, లేదా ఒక రోజు గడవాలి, లేదా 2 రోజులు గడవాలి. అంతేగాని ఆ కష్టం వచ్చింది కదా అని ఆవేశంలో సూసైడ్ చేసుకుంటారు ఎవరైనా కూడా. ఆత్మ ప్రణాళికలో ఆ సిచ్యువేషన్ ని అధిగమించడానికి జన్మ తీసుకొని వస్తారు. ఇప్పుడు అర్థమైందండి? ఒక కష్టాన్ని వాళ్ళ జీవితంలోకి ఎందుకు తెచ్చుకుంటారంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి తెచ్చుకుంటారు. కానీ జ్ఞానం అందించే వాళ్ళు లేక, వీళ్ళు ఆ ప్రయత్నం చేయక, సినిమాలు, షికార్లు, టీవీలు, సెల్ ఫోన్లు వీటితోనే వాళ్ళ బ్రెయిన్ అంతా నింపుకొని ఒక చిన్న కష్టం వస్తే దానికి సూసైడ్కి వెళ్ళిపోతున్నారు తప్ప ఆత్మజ్ఞానం నేర్పే వాళ్ళు లేరు కుటుంబాల్లో. ఏ సమస్యకు కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు అని మాస్టర్స్ చెప్తూ ఉన్నారు. ఎటువంటి సమస్య అయినా, ఎంత పెద్దదైనా సరే, వాళ్ళు ఆత్మహత్యను జన్మ ప్రణాళికలో భూమి మీదకి తెచ్చుకోరు.
ఒక కష్టాన్ని తెచ్చుకుంటారు దాన్ని అధిగమించడానికి. భూమి మీద కష్టాలను ఎలా ఓవర్కమ్ చేయాలో నేర్పే జ్ఞానము కేవలం ఆత్మ జ్ఞానంలోనే ఉంది. అది నేర్పకుండా ఇంజనీరింగు, బిఎస్సి బిఈడీలు, ఎంఈడీలు, సాఫ్ట్వేర్లు, తర్వాత ఈ వ్యాపారాలు, ఇవి కోటి కోసం కోటి విద్యలు నేర్పుతున్నారు కానీ ఆత్మ విద్య నేర్పడం లేదు. ఆత్మ విద్య ఎప్పుడైతే నేర్చుకుంటారో వాటితో పాటు ఇవి ఈజీగా వస్తాయి. ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం కోసం భూమి మీదకి రారు. ఎందుకంటే భూమి మీదకి వచ్చే వాళ్ళందరూ వచ్చే ప్రతి కష్టాన్ని దానికి ఓడిపోయి ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు బలాన్ని సంపాదించుకోవడానికి వస్తారు. ఆ కష్టాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అధిగమించడానికి వస్తారు. ఎందుకంటే జీవితంలో ఏ కష్టం లేకుండా పెరిగినోడు కష్టం వచ్చినప్పుడు అతను ఆలోచన చేస్తాడు ఆ కష్టాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని. అదే విధంగా ఎక్కువ కష్టాల్లో జీవించినోడు వాడికి ఏదైనా కష్టం వస్తే అదేం పెద్ద విషయం కాదనుకుంటాడు. ఇట్లా మనం సొసైటీలో చాలా చూస్తూ ఉంటాం. ఇది ఆత్మహత్య అనేది ఎన్నటికీ కర్మలో భాగం కాదు. అయితే దేనికి ఉపయోగపడేదానిగా దానిని చూడకూడదు. గెలిచే వాళ్ళు ఎవ్వరూ లేరండి ఆత్మహత్య చేసుకొని. ఏ పరిస్థితినైతే వాళ్ళు ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకున్నారో మరలా ఆ పరిస్థితి వాళ్ళు తెచ్చుకునేదాకా ఎన్నో జన్మలు మనం ఉన్నత లోకవాసుల సహాయంతో భూమి మీదకి వచ్చి వెళ్తూ ఉండాల్సిందే. మరలా ఆ పరిస్థితి వస్తే దాన్ని ఫేస్ చేసేదానికి కావలసిన శక్తి సంపాదించడానికి మళ్ళీ మొదట నుంచి జన్మలు తీసుకుంటూ రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేవాడు ఎదుటి వాళ్ళ కర్మను కూడా సగంలో తెంపేస్తున్నాడు. దాని వలన ఎదుటి వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం, తల్లి సహనం నేర్చుకోవాలి. అందుకని కుమారుడు ఆ సహనాన్ని పోగొట్టే విధంగా ఏదో చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద తప్పులు చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. తల్లికి తండ్రికి సహనం చచ్చిపోతా ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సహనం నేర్చుకోవాలి అంటే ఆ కుమారుడు చేసేటటువంటి తప్పులన్నిటినీ వీళ్ళు భరిస్తూ సహిస్తూ ఆత్మజ్ఞానం అందించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడుకో అప్పటికి ఏదో, అంతేగాని వాడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు కదా అని తల్లిదండ్రులు సూసైడ్ చేసుకోకూడదు. నా తల్లిదండ్రులు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారని కుమారుడు సూసైడ్ చేసుకోకూడదు. వాళ్ళ వలన ఎలా కష్టం ఎదురైనప్పుడు అది పరీక్ష అనుకొని దాన్ని అధిగమించాలి. కుమారుడు వల్ల కష్టం ఎదురవుతుందని తల్లిదండ్రులు బాధపడకుండా అదొక పరీక్షని దాన్ని అధిగమించడానికి వీళ్ళు శక్తిని సంపాదించుకోవాలి. అంటే ఏ పరిస్థితి వాళ్ళ జీవితంలో వచ్చినా, సంఘటనలు అనేవి వాళ్ళ జీవితంలోకి ఎదురైనా, ఈరోజు ఎంతో మంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఆ అనాథాశ్రమాల్లో ఉండలేక, రోడ్ల మీద ఉండలేక కొంతమంది చాలా మంది ట్రైన్ల కింద బళ్ళ కింద పడి చచ్చిపోతున్నారు. నేను చూశానండి చాలా మంది. సో ఈ విధంగా చచ్చిపోతున్నటువంటి వాళ్ళని, మరి ఇవన్నీ కూడా ఆత్మహత్యకు సంబంధించినవి. ఆత్మహత్య అనేది కర్మ కంప్లీట్ అవ్వకుండా మధ్యలో అగ్రిమెంట్ డిస్కనెక్ట్ అయ్యేటటువంటి పద్ధతి. అదొక పెద్ద తప్పు అంటున్నారు, పాపం అంటున్నారు. ఆత్మలోకవాసులు పాపం అనేది కేవలం ఆత్మహత్యను మాత్రమే. సో నేను విన్నది ఏమిటంటే మనుషులు జన్మ తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఒప్పందాలు చేసుకుంటారు, అగ్రిమెంట్స్, సోల్ అగ్రిమెంట్స్. ఆత్మహత్యల వల్ల ఆ ఒప్పందాన్ని భంగపరిచినట్లే కదా. చేస్తున్న పనిని పూర్తి చేయకుండా మధ్యలో భంగపరచడం అవుతుంది కదా. అవును మాస్టర్స్. జన్మ తీసుకోవడానికి రాబోయే ముందు వాళ్ళు తమ ఆధ్యాత్మిక గురువులను కలుస్తారు. ప్రతి సోల్ కి గురువు ఉంటాడు, పూర్ణాత్మ. కలిసి తాము సరి అయిన నిర్ణయాలు తీసుకోగలిగితే ఎంత కర్మను తీర్చుకోగలమో లెక్కగడతారు. అంటే భూమి మీదకి వచ్చే ముందే తాము ఎన్ని కర్మలు భూమి మీద అనుభవించాలి అనేది వాళ్ళు లెక్క కట్టుకొని అన్ని కర్మలని వాళ్ళు భూమి మీదకి తెచ్చుకుంటారు. సపోజ్ ₹1,00,00,000 అప్పు ఉంది. ₹1,00,00,000 అప్పు ఒక్క జన్మలోనే తీర్చేస్తానని ఆ సోల్ వచ్చాడు అనుకోండి, ఆ సోల్ గురువులు అంటారు, మార్గదర్శకులు, నాయన ఒక 10 లక్షలు వరకే నువ్వు క్లియర్ చేసుకోగలవు ఈ జన్మకి,
మిగతా 90 లక్షలకి మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందంటే లేదు లేదు లేదు, కనీసం 50 లక్షలు నేను క్రియేట్ వేరు చేయగలను అంటారు. కానీ వాళ్ళకి తెలుసు మన సోల్ కెపాసిటీ, మన మార్గదర్శకులకు ఉన్నత లోకవాసులకు తెలుసు. అందుకే మనం మోయగలిగినంత భారం మాత్రమే మన భుజాన పెట్టుకొని మనం భూమి మీదకి వస్తాము. అంటే మన జీవితంలోకి వచ్చే ప్రతి కష్టము మనము ఎన్నుకొని వచ్చిందే, మోయలేనిది కాదు. దానికి పరిష్కారం కూడా స్క్రిప్ట్ లో రాసుకునే వచ్చాము. కానీ మనం మన అంతరాత్మతో అనుసంధానం అవ్వడం లేదు కాబట్టి ఆ పరిష్కారం దొరకడం లేదు. అంతర్దృష్టి పెట్టాలి, అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. బాహ్య దృష్టిలో ఉన్నప్పుడు పరిష్కారం దొరకదు. దానినే ధ్యానం అంటారు, అంతర్దృష్టి. ఈ జన్మలో దానిని సాధించడానికి ప్రయత్నించడం దాదాపు ఒక క్లాస్ రూమ్ లో అసైన్మెంట్ వంటిది. ఒక క్లాస్ రూమ్ లో అసైన్మెంట్ పిల్లలకి ఇస్తారు కదండి టీచర్స్, అట్లాంటిదే ఇది కూడా. వాళ్ళు మనకి ఒక అసైన్మెంట్ లాగా ఇచ్చి పంపిస్తారు భూమి మీదకి. దానిని కూడా మనం చేయలేము, కష్టం అంటే కాపీ కొట్టచ్చు. ఎందుకంటే జ్ఞానము పొందిన వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం జ్ఞానం నేర్చుకోవచ్చు. కాపీ అనే మాట కరెక్ట్ కాదు, కానీ వాళ్ళను చూసి మనం నేర్చుకోవచ్చు. ఏ రాయటం రానివాడు, ఎలా రాయాలో నేర్పించేవాడు మాస్టర్. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవచ్చు. అదే జ్ఞానము, ఆత్మ జ్ఞానము. ఆత్మహత్య చేసుకునే మధ్యలో జీవితాన్ని తుంపేసుకుంటే ప్రయత్నిస్తామన్న వాటిని సాధించకపోవటమే కాదు, తాము కష్టపడవలసినంత మరింత కర్మను పోగు చేసుకుంటున్నట్లవుతుంది. కనుక ఇది మొత్తం మీద ఒక నెగటివ్ అనుభవం. వాళ్ళు ఇంకా తమ కర్మను, సమస్యలను పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ఈ పనిని పూర్తి చేసుకోకుండా మధ్యలోనే వదిలివేసి వెళ్ళిపోవడం అనేది జన్మ యొక్క లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. అవును, సరిగ్గా చెప్పారు మాస్టర్. ఒక వ్యక్తి తమ జీవిత కాలంలో ఇంత ఎక్స్ పరిమాణంలో పనులు సాధించవలసి ఉండగా ముందుగానే దానిని సాధించేసినట్లయితే ఇంకా భౌతిక శరీరంలో కొనసాగటం ఇష్టం లేనట్లయితే వాళ్ళు వెళ్ళిపోవడానికి సరి అయిన విధంగా ఏర్పాట్లు చేయబడతాయి. కానీ పని పూర్తి చేయకుండా శరీరాన్ని వదిలిపెట్టిపోవడం అన్నది మాత్రమే సహింపరాని విషయం. ఓకేనా మాస్టర్, అర్థమవుతుందా? చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఆత్మహత్య అనేది. ఆత్మల తలంలోనే భూతలంలోనూ కూడా అత్యంత పాపంగా పరిగణించబడుతుంది. పాపం అని మరి ఒక దేనిని వీళ్ళు మనకి వివరంగా చెప్పలేదు. ఒక పాపం అంటే ఆత్మహత్య. ఎందుకంటే సోల్ అగ్రిమెంట్స్ చేసుకొని భూమి మీదకి వచ్చి ఆ అగ్రిమెంట్స్ కంప్లీట్ అవ్వకుండా మధ్యలోనే డిస్కంటిన్యూ అయ్యి వెళ్ళిపోవడాన్ని ఒప్పుకోరు సోల్ ఉన్నత లోకవాసులు, మార్గదర్శకులు. ఓకేనా మాస్టర్స్? ఏమన్నా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అడగండి. ఈ చాప్టర్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. చెడ్డవి అనిపించే జన్మలు చాప్టర్ ఈ రోజుతో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మార్గదర్శకులు అనే చాప్టర్ లోకి మనం రేపటి నుంచి క్లాసెస్ అటెండ్ అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి పరమ గురువులందరికీ పేరు పేరున, చైతన్య రూపంలో ఉన్నటువంటి యాస్ట్రల్ గాను పరోక్షంగాను ఉన్నటువంటి ప్రతి మాస్టర్ కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఈ గ్రూప్ లో చేరిన ప్రతి మాస్టర్ కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ రికార్డ్స్ ఖచ్చితంగా చాలా మందికి వెళ్ళాలి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం అనేది రాబోయే రోజుల్లో ఆగిపోవాలి. దానికోసం మాస్టర్స్ ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు కోరుకుంటున్నటువంటి పనిని ఈ శరీరం అనే వాహకం ద్వారా అందరూ చేయాలని, ఈ మెసేజెస్ అందరికీ ఫార్వర్డ్ అవ్వాలని కోరుకుంటూ, ఆ మాస్టర్స్ యొక్క సంకల్పం నెరవేరాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.